నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. వందల ఏళ్ల నిరీక్షణ, పోరాటాలు, ఉద్యమాల తర్వాత జనవరి 22, 2024 రోజున రామ్ లల్లా తన జన్మభూమిలో కొలువయ్యాడు. దివ్య భవ్య రామమందిర నిర్మాణంలో రామ్ లల్లాకి ప్రాణప్రతిష్ఠ జరిగింది. అయితే ఆ పోరాటంలో ముందు నుంచి ఉండి రామ్ లల్లాని చూసినటువంటి అలౌకిక ఆనందం, అనుభూతిని చెందినటువంటి సత్యవాణి గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం. అమ్మ, ఫస్ట్ వర్డ్ రామ్ లల్లా మీకు కనిపించాడు, 4.5 అడుగుల ఎత్తులో కనిపించాడు. ఎలా అనిపించిందమ్మా మీకు అనుభూతి? అద్భుతం, అమేయం, అప్రమేయం, కొంతమందికి ఏమో అయోమయం. ఇక అనుభూతి నువ్వు ఇందాకే చెప్పేసావు కదమ్మా, అనిర్వచనీయమైనటువంటిది. అనుభూతిని ఎవరు నిర్వచించలేరు కదా. ఎవరికి వారు ఫీల్ అయితేనే, అనుభూతి చెందితేనే అనుభూతి చెందగలం. నా అనుభూతిని నీకు ఎలా చెప్పగలుగుతా? అవును, నువ్వు ఫీల్ అయితేనే నీకు తెలుస్తుంది. అది ఒక అలౌకిక ఆనందం అంట. అలౌకికమైనటువంటి ఒక అనిర్వచనీయమైనటువంటి ఒక ఆనందం. దానికి మరొక కారణం కూడా ఉంది. ఇప్పుడు ప్రపంచమంతా ఆ తెర మీద చూసి, లైవ్లో చూసి పులకించిపోయి ఆనంద బాష్పాలు రాల్సని రామభక్తుడు లేడు. అవునా? పూజలు చేశారు, హారతులు పట్టారు, కళ్యాణాలు చేసుకున్నాము, భజనలు చేశారు, దీపాలు వెలిగించారు. ఇది ఈ ప్రపంచ చరిత్రలో ఇది ఒక అద్వితీయమైనటువంటి ఘట్టం, భవ్యమైన దివ్యమైనటువంటి ఒక ఘట్టం, ఒక సందర్భం. నేను అంతగా అనుభూతి చెందడానికి ఒక బలమైన కారణం ఉంది. ఏమిటంటే, ఇది 1985 అప్పటి నుంచి కూడా విశ్వ హిందూ పరిషత్ పోరాటం మొదలుపెట్టింది. అంతకుముందు 1949 నుంచి జరిగిన సంఘటనల చరిత్ర అంతా మీరు ఈ మధ్యకాలంలో పేపర్లో, తర్వాత సోషల్ మీడియాలో అందరూ చెప్తూనే వస్తారు. దాని చరవడంగా నేను మీకు ఇంకా అక్కర్లేదు, నాకు తెలిసిన దగ్గర నుంచి మీకు వివరిస్తాను. అది అప్పటి నుంచి జరిగినటువంటి ఇన్సిడెంట్స్, వారందరూ చేసిన పోరాటం, అనేక ప్రదేశాల్లో ఎన్నో సభలు నిర్వహించి ఎంతోమందిలో ఒక ప్రేరణనిచ్చి, చరిత్రలు అందరికీ తెలియచేసి, తాను పలానా దేశీయుడునని, పలానా ధర్మానికి చెందినవాడిని విస్మృతి చెందినటువంటి క్షణాలు జాతి. ఎందుకని అప్పటి వరకు చిన్నప్పటి నుంచి మనందరికీ కూడా మన పెద్దవాళ్ళు నేర్పింది, మనది పలానా కులమని కానీ, మనది పలానా మతం అని కానీ మనకి ఎప్పుడు చెప్పాల. అది మన హైందవులో ఉన్న గొప్పతనం. మా తల్లిదండ్రులు కానీ, మీ తల్లిదండ్రులు కానీ, అమ్మ నువ్వు హిందువు అని నీకు ఎవరైనా చెప్పారా? నువ్వు మనిషివి, అంతే కదా. నీది పలానా కులం అని ఎవరైనా కులం పేరుతో మనం పిలుచుకున్నామా? లేదు కదా. అట్లా బ్రతుకుతూ ఉన్నటువంటి క్షణాలలో మనం పలానా జాతికి చెందిన వాళ్ళం, పలానా DNA మనలో ఉంది, ఈ ఆర్యావర్తనం అనే పుణ్యభూమికి మనం వారసులం అనేటటువంటి దీనిని ఒక స్పృహను కలిగించడానికి. ఎందుకని జరుగుతూ ఉన్నటువంటి దాడులు ఇవాళ పూర్వం నుంచి మన మీద, మన గుడి గోపురాలను ధ్వంసం చేయడం, మన మణులు మాణిక్యాలు తస్కరించి వాళ్ళ దేశాలకు పట్టుకెళ్ళిపోయి వాళ్ళ దేశాలను అభివృద్ధి చేసుకోవడం, ఇవన్నీ జరిగాయి కదా. ఇక అలాని ప్రతిదానికి మనం మంచితనం చూపిస్తూ ఉంటే, భారతదేశం ఒక ధర్మసత్రంగా భావిస్తూ అందరినీ మొట్టికాయలు కొడుతూ మన మీదే దాడులు చేసి, మన విద్యా విధానం మీద దాడి చేశారు, ప్రతిదాని మీద మన సంస్కృతి మీద దాడి చేశారు, మనల్నిగా బతకనివ్వకుండా అనేక రకాల ఆకర్షణలకు లోను చేసి, మనల్ని ఒక బలహీనులుగా చేసి, ఒక బానిసలుగా చేసి మనల్ని జీవింపచేస్తున్నటువంటి కాలం. అప్పుడు మళ్ళీ ఆ నటరాజు ఎలా అయితే తాండవం చేసి అస్మారక లేని స్థితిలో ఉన్న అస్మాసురుడి మీద ఎట్లయితే తాండవం చేశాడో, ఆ విధమైన ఒక తాండవం లాంటి స్థితి అది మేము అనుభవించిన స్థితి. అంటే అపస్మారక స్థితిలో ఉన్న జాతిని మళ్ళీ మేలు కొలపడానికి చేసినట్టు ఉద్యమం అది. నేను భావించింది అది, నేను చూసింది. అలా భావిస్తున్నటువంటి క్షణాలలో ప్రేరణ పొందినటువంటి మేము ఆనాడు ప్రతిజ్ఞ చేసి, ముఖ్యంగా నేను ఆ రోజున 2 రాష్ట్రాలు పర్యటించి 89 నవంబర్ 9వ తేదీన ఇవాళ ఎక్కడైతే సింహద్వారం పెట్టారో అక్కడ శిలాన్యాసం చేసినటువంటి దానిని కాబట్టి, ఆ శిలాన్యాసం చేసినటువంటి ప్రదేశంలో నుంచి లోపలికి అడుగు పెడుతూ ఉన్నప్పుడు, ఇక్కడ కదా మనం భూమి పూజ చేసాం, శిలాన్యాసం చేసాం, అందులో నేను పట్టుకెళ్ళినటువంటి 3
శిలలు ఏవైతే ఉన్నాయో శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు అని తెలుగులో రాసుకున్నవి నా మెడలో నుంచి ఒక చిన్న లక్ష్మీ రూపుని తీసా శంకుస్థాపనలో పెట్టిన క్షణాలు గుర్తొచ్చి మరింత భావోద్వేగానికి ఆనందానికి అనిర్వచనీయమైనటువంటి ఒక అనుభూతి స్థితికి వెళ్ళిపోయానమ్మా. అంటే నా రాముడు నన్ను ఆనాడే ఆశీర్వదించి ఈ దృశ్యాన్ని నేను కళ్ళతో చూడటానికే నన్ను బ్రతికించాడా అనేటటువంటి అనుభూతి ఎంతకంటే ధన్యమేముంటుంది చెప్పు. అమ్మ, మీరు రామ్లల్లా దర్శనానికి వెళ్ళినప్పుడు ప్రారంభోత్సవానికంటే ముందే రామ మందిరాన్ని చూసినప్పుడు ఒక పావు గంట సేపు మీ కళ్ళలోంచి కన్నీటి ధార వస్తూనే ఉంది. మీరు అసలు ఎలా చెలించకుండా ఎవరితోనూ మాట్లాడకుండా ఒక తన్మయత్వంతో ఆ రామ మందిరాన్ని అలాగే చూస్తూ నిల్చుండిపోయారని అక్కడున్న వాళ్ళు చెప్పారు. ఇక్కడ మాతో పాటుగా అమ్మ ఉన్నారు, సత్యవాణి గారు ఉన్నారు, తన పరిస్థితి ఇది అని చెప్పారమ్మా ఆ రోజైతే. నాకు ఇప్పటికీ ఆ కళ్ళలో మీకు అది కనిపిస్తోంది నాకైతే. నిజం, అది నిజం. అందులో అక్కడ నాకు ఒక అదృష్టం కలిగించిన వాడిని గుర్తు చేసుకోవాలి. నేను 18వ తేదీన వెళ్ళాను అయోధ్య. వెళ్ళినక్కడ నాకు మా అబ్బాయి ఫ్రెండు చదలవాడ శరత్ బాబు, ఎవరైతే దర్వాజాలు అక్కడ స్వయంగా అక్కడ కూర్చుని బిగిస్తూ వాళ్ళ డిపోలు తయారు చేసిన తలుపులు బిగిస్తున్న శరత్ బాబు గారు నేను వచ్చిన విషయం తెలుసుకుని ఆయన బయటికి వచ్చి నన్ను లోపలికి సెక్యూరిటీ వాళ్ళకి చెప్పి, పలానా సత్యవాణి గారండి, ఆవిడ పాత్ర ఉన్నది ఇందులో, ఆవిడకి అనుమతిని ఇవ్వండి అంటే వాళ్ళు అనుమతినిచ్చి నన్ను లోపలికి తీసుకువెళ్ళి ప్రతి ఒక్కరికి తను చూపించి నన్ను ఆ లోపలికి ఆలయం లోపలికి తలుపులు చేసి చూపించినప్పుడు ఎక్కడైతే ప్రతిష్ఠ చేశారో ఆ మందిరం దగ్గరికి వారిని తీసుకువెళ్ళటం, యాగశాలకు వెళ్ళి బాలరాముడు పల్లకీలో ఉన్నాడు, ఆ బాలరాముడిని అక్కడ ముందే దర్శించుకోవడం, ఉత్సవమూర్తిని. అలా అక్కడ మన వార్ రూము, మన కార్యకర్త అందులో మన సుభద్ర అని అమలాపురం నుంచి వచ్చిందమ్మా. లోపలికి వెళ్ళి తీసుకుని వెళితే వాళ్ళు వార్ రూమ్లో బ్రహ్మాండంగా వచ్చి అతిథులకు కావాల్సిన ఏర్పాట్ల కోసం ఎప్పటికప్పుడు ఇక్కడ విషయాలని అటు ప్రభుత్వానికి అటు మిలిటరీకి అన్నింటికీ కూడా అప్రమత్తంగా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోవడానికి వాళ్ళు చేస్తున్నటువంటి పని అదంతా చూసే భాగ్యం కలిగింది నాకు. అంటే అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ఎంత అద్భుతంగా, దీనికి ఎంతమంది వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి. వారికి సమయానికి సరిగ్గా భోజనం లేదు, అర్ధరాత్రి భోజనం చేస్తున్నారు వాళ్ళు. అక్కడే కూర్చుని అన్నీ కూడా వాళ్ళు సవ్యంగా భవ్యంగా జరగాలని ఒక సంకల్పం ఉన్నదే. అది చూసి చాలా ముచ్చటపడ్డానమ్మా, చాలా అనుభూతి కలిగింది. ఇది ఈ 500 సంవత్సరాల తర్వాత ఈ ఘట్టం, దీనికి ఏం పేరు పెట్టాలో కూడా అర్థం కానటువంటి ఒక భాషకు అతీతమైనటువంటి స్థితి అమ్మ. అది మనం మనసుతో కనుక ఆలోచిస్తే ఇప్పటికీ కూడా మీకు ఆ అనుభూతి నుంచి ఇంకా బయటికి రాలేదమ్మా? ఇంకా కొన్నాళ్ళు ఉంటుంది ఇది ఇలా తలుచుకు. పైగా ఈ మీడియాలో పంపిస్తున్నారమ్మా రాముడి యొక్క విగ్రహాన్ని మళ్ళీ వాళ్ళ పదే అట్లా షేర్ చేసుకుంటూ ఉంటే ప్రతి ఒక్కరి ఇంట్లోనదే ఆ కళ్ళు ఏమిటి, ఆ చిరునవ్వు ఏమిటి, ఆ ఆనందం ఏమిటి. అసలు ఆ మూర్తిని చెక్కిన ఆ బాబు నా దగ్గరకు వచ్చాడు. అరుణ్ యోగి నా దగ్గరికి వచ్చాడు, నమస్కారం చేశాడు. అసలు ఎంత ఆశ్చర్యం అనిపించిందో. తర్వాత చూస్తే మాకు బెంగళూరులో ఉన్నటువంటి ఆశ్రమంలో మా శివబాలి మహారాజు ఒక ఆశ్రమం ఉంది బెంగళూరు. ఆ విగ్రహాలను చెక్కింది కూడా వారి తాతగారని తెలిసి ఇంకా సంతోషపడ్డాను. అనుబంధం అక్కడి నుంచి వచ్చింది. సో అట్లా ఆయన్ని చూడగలగడం, పైగా అక్కడ మాకు అన్నదాన సుబ్రహ్మణ్య 9 సంవత్సరాల పాటు వారి ఇంట్లోనే ఆ యంత్రాన్ని అన్నదానం చిదంబర కోట్ల జపం చేసి వారు తయారు చేసి వారు తీసుకురావడం. ముఖ్యంగా కవిత, నాకేంటో తెలుగు వారికిను మనకి ఎంత అనుబంధం ఉందో రాముడితో అని అనిపించింది. ఇంకోటి కూడా అదే కాదు, ఆయన చూడగానే మూర్తిని అఖిలాండ కోటి బ్రహ్మాండ శ్రీ వెంకటేశ్వరుడే తలపుకొచ్చాడు. ఆ చిరునవ్వదే, కాకపోతే ఆయన కళ్ళు సోగ కళ్ళుగా మూసిపెట్టి ఉంచారు, కనిపించటం లేదు. కానీ ఆ మూర్తిలో శంకు చక్రాలు అలంకరణ అదంతా చూస్తే మళ్ళీ శ్రీ వెంకటేశ్వరుడు అక్కడ చేరాడా అనిపించేంత కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తితే అంటాం కదా, అక్కడి నుంచే కదా స్టార్ట్ అవుతుంది తిరుపతిలో కూడా. మరి ఆ కౌసల్యాపుత్రుడు అక్కడ, ఇక్కడ కూడా, ఇక్కడేమో సౌత్ ఇండియా, అక్కడేమో నార్త్ ఇండియా, అంతే కదా. అది కూడా నాకు ఆయన చూడగానే ఆయన గుర్తుకొచ్చారు. ఏపీలో ఆయన, యూపీలో ఈయన, ఇద్దరు ఒకటేగా. అలాంటి అనుభూతి కలిగిందమ్మా. ఏం మాట్లాడుతాం, దీనికి అసలు భాష ఏది? భాషకి భావానికి అతీతమైన స్థితిలో ఉన్నప్పుడు దాన్ని ఎలా, నేనే కవిని కాదు, నేను రచయితని కాదు దాన్ని వర్ణించి చెప్పడానికి.
ఫస్ట్ అలా బాలరాముని మీరు దర్శించుకున్నారు, ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత కూడా వెళ్ళి మీరు చూసిన తర్వాత ఏమనిపించిందమ్మా? మొట్టమొదటిసారి చూడగానే ఆయన్ని ఎలా కీర్తించాలి, ఎలా పాడాలి అనిపించిందా? మేము అందరం దీనిలో కూర్చుని ఉన్నాం కదా, మేము విఐపీస్కి వివిఐపీస్కి అందరికీ కలిపి ఎవరి బ్లాక్లో వాళ్ళని కూర్చోబెట్టారు కదా, అందరినీ తెర మీద చూపిస్తున్నారు కదా. ఒక్కసారిగా తెర మీద చూసినప్పుడే అందరం ఒక రకమైన అనుభూతికి లోనైపోయి ఎవరికి వాళ్ళే డాన్స్ చేసుకుంటూ భజన చేసుకుంటూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ జై సియారాం అంటూ ఒక్కొక్కరు నినాదాలు చేసుకుంటూ ఆనందానుభూతులు అలాగే ఉండిపోయినటువంటి స్థితి. తర్వాత ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు ఏమైపోయిందంటే వేల మంది కదా, అందులో ఒకేసారిగా వారు ఏం చేశారు, అనౌన్స్ చేసేసారు వెళ్ళమని. దాంతో ఏమైపోయింది, సాధు సంతులందరూ ముందుగా వెళ్ళిపోయారు అక్కడి నుంచి. దాంతో బాగా తోపులాట అయింది. చాలా మంది పాపం పోలీసు సిబ్బంది ఉన్నారు, కానీ ఎవరిని కూడా కంట్రోల్ చేయలేనటువంటి స్థితి. అంటే అనుభూతిని ఎలాగ కంట్రోల్ చేయలేని స్థితి ఉన్నదో ఆయన దర్శించుకోవాలన్న తపనతో కూడా మూకుమ్మడిగా వెళ్ళిపోయారు. అక్కడ కాస్త ఇబ్బంది పడటం జరిగింది. అందుకని ఎవరో కూడా ఒక క్షణం పాటు ఆయన అలా చూసి అనుభూతి చెందే అవకాశం ఎవరికి కలగల. అది సరిపోయింది. ఇంకా తెర మీద చూసినప్పుడే అందరం చాలా అనుభూతికి లోనైపోయాం. దూరం నుంచి వారిని చూసి ఇలా మళ్ళీ, ఎందుకంటే నెట్టేస్తున్నారు అక్కడ. ఆ నెట్టేయడంలో ఏంటంటే కాసేపు ఒక లిప్తకాలం అంతే. అదే మనకు సుప్రభాతంలో చెప్తారు అతృప్త అమృత రూపాయ అని. ఎంత చూసినా తనివి రూపం వెంకటేశ్వర స్వామిని చూస్తే కూడా వెనక్కి తిరిగి మళ్ళీ చూసుకుంటూ పోతాం కదా, అలాంటి రూపం కదమ్మా అది. ఆ క్షణమైనా చాలు అనిపించింది. చాలా మొత్తానికి చాలా ముఖ్యంగా నేను ముందు వెళ్ళినప్పటికీ రెడీ చేస్తున్నారు సిద్ధం 18వ తారీఖుకి. మళ్ళీ నేను 21వ తారీఖు సాయంకాలం బయలుదేరి లక్నో నుంచి మళ్ళీ అయోధ్యకు వస్తూ ఉన్నప్పుడు అయోధ్య ప్రవేశించగానే మొత్తం రోడ్లన్నీ కడిగేసి శుభ్రం చేసి అన్ని చోట్ల చక్క పూలతో అలంకరణ చేసి వెళుతూ ఉన్నటువంటి మార్గమధ్యం మొత్తం కూడా మన భారతదేశంలో ఎన్ని రకాల కళలు ఉన్నాయో, ఏ రాష్ట్రానికి ప్రత్యేకించి ఏ కళలైతే ఉన్నాయో సంప్రదాయ నృత్య రూపాలు, ఆ కళాకారుల యొక్క సంప్రదాయ నృత్య రూపాలు, మండపాలు అక్కడక్కడ పెట్టి ప్రదర్శన, బంతిపూలతో అలంకరణ, ఎక్కడ చూసినా శ్రీ రామాయణంలో ఉన్నటువంటి ఘట్టాలని వర్ణిస్తూ బొమ్మలతో పెట్టడం, ఇవన్నీ జరిగాయి. సరే మేమందరం సెక్యూరిటీలో అన్నీ చెకప్ చేసుకుంటూ ఐడి కార్డు తీసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత ఇక లోపలికి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు నిజంగా పిల్లలు అక్కడ నిలబడి మామూలుగా అందరూ వంగుని చెప్పులు అడుగుతున్నారు. అవి మన చెప్పులు ఇంకొకరు ముట్టుకోవడం, మేమేమంటున్నాం, నో మాతాజీ మాకు ఇవ్వండి అని బ్రతిమాలు మా చెప్పులు తీసుకుంటుంటే ఆ పిల్లల కార్యకర్తలు, ఆనాడు భరతుడు, అన్నా కనీసం నువ్వు రాకపోయినా నీ పాదుకులన్నా ఇవన్నయ్యా, నీ పాదుకులను సింహాసనం మీద పెట్టుకుని పరిపాలిస్తానన్న భరతుడు ఏ విధంగా అయితే రామచంద్రుడి యొక్క పాదుకులు తీసుకున్నాడు, ఈ కార్యకర్తలందరూ వెళ్ళిన ప్రతి వారి యొక్క పాదాలు వాళ్ళు తీసుకుని గుండెలకు హత్తుకుని కవర్లో పెట్టి మాకు ఒక ఐడెంటిటీ కార్డు ఇచ్చి పంపించిన దృశ్యం మాత్రం అది ఆ దృశ్యానికి చెల్లించిపోయాను నేను. అప్పుడు గుర్తొచ్చింది నాకు. అప్పుడు మేము కరసేవకు వెళుతున్నప్పుడు కూడా ప్రతి కరసేవకుడికి ఇక్కడ ఉత్తరప్రదేశ్ ఎంటర్ అవ్వగానే పాదాలు కడిగి పూజ చేశారు. అంటే రాముడు పట్ల, రామచరిత్ర పట్ల జాతిలో ఇంతగా జీర్ణించుకుపోయిందో అర్థమైంది. ఆ దృశ్యాలు ఒక్కొక్కటి తలుచుకుంటే మాత్రం ఈ సందర్భంలో, ఈ యుగంలో, ఈ 2024-22వ తేదీ వరకు జీవించి ఉన్నటువంటి ప్రతి భారతీయుడు కూడా చాలా అదృష్టవంతుడు, చాలా భాగ్యశాలి. తరతరాలుగా చేస్తున్నటువంటి ఒక పోరాటం మన కళ్ళ ముందు అక్కడ బాలరాముడుగా సాక్షాత్కరించాడు. ఒక భవ్య దివ్య మందిర నిర్మాణం. ఇందుకోసం కదా మనం చేసిన పోరాటం, ఇందుకోసం కదా మన ఎదురుచూపులు అనిపించింది కదా. కదమ్మా, మామూలు కాదు, మామూలు కాదు. వెళ్ళిన తర్వాత చాలా జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయమ్మా. ముఖ్యంగా నాకు అడుగడుగున అక్కడ తారసపడింది అశోక్ సింఘాల్జీ. అవును, ఆయన హైదరాబాద్ అనేక సార్లు వచ్చారు. మన మాన్యశ్రీ జి. పుల్లారెడ్డి గారింటి దగ్గర సమావేశాలు నిర్వహించటం,
వారికి కావలసిన ఆర్థిక సహకారాన్ని వారు అందించడం, అటు హిమాచల్ ప్రదేశ్ కానీ, మధురలో కానీ, శ్రీశైలంలో కానీ, అన్ని పుణ్యక్షేత్రాల్లోనూ ఆయన మీటింగ్స్ పెట్టేవారు. అందరినీ పిలిచి కార్యకర్తల్ని అన్ని చోట్ల దీని గురించి లండన్ విరాట్ హిందూ సమ్మేళనం, నేపాల్ ఎన్ని కార్యక్రమాలు నిర్వహించి ఎక్కడ మామూలుగా హరిద్వార్లో అక్కడక్కడ కూర్చుని కొంచెం భిక్షాటన చేసుకునే సాధు సంతులను కూడా వెళ్ళి వాళ్ళకి పాదాభివందనం చేసి మీరు రండి ఆప్కు నివేదన కర్తాహు అంటూ స్వామీజీలందరినీ ఏకీకృతం చేయడానికి వారు చేసిన కృషి మామూలుది కాదు. అందుకే ఆయన సత్యసాయిబాబా, శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారు కంచివారు, ఆయన ఎవరో కాదు, ఆయన ఆంజనేయుడి యొక్క అవతారంతో జన్మించిన వాడు. అది వాస్తవం. వారి ఇంట్లో నేనున్నాను అలహాబాద్లో వారి ఇంట్లో ఎన్నో మీటింగ్స్ కండక్ట్ చేశారు. ఆయన అంత సంపన్న కుటుంబంలో పుట్టి 7వ సంతానంగా ఉండి మెటలర్జికల్ ఇంజనీర్ అయ్యుండి ఆర్ఎస్ఎస్లో చేరి ఇంత దేశభక్తిని ముఖ్యంగా ఆయన రంగరింప చేసుకుని ఈ సమాజాన్ని, ఈ ఉన్నటువంటి కళంకాన్ని తుడిచిపెట్టి మన ఆత్మ గౌరవానికి, ఆత్మాభిమానానికి ఒక చిహ్నంగా రామమందిర నిర్మాణం చేసుకుని మళ్ళీ అందులో రామ్లలాని ఎలాగైనా ప్రవేశింపచేయాలనేటటువంటి ఆయన కఠినమైనటువంటి కఠోర దీక్ష ఏదైతే ఉన్నదో అది గొప్పదమ్మ. అద్వానీ గారి రథయాత్ర ఇవన్నీ తర్వాత చేశారు. ఆ రథయాత్రని తర్వాత వాళ్ళు చేసుకున్నారు. 2 నుంచి 200 వరకు వాళ్ళు ఎదిగారు కూడా పార్టీ పరంగా, మంచిదే. కానీ అశోక్జీని తలవకపోవటం మాత్రం నాకు బాధ అనిపించిందమ్మా. కానీ అక్కడ ఎక్కడ చూసినా నాకు ఆయనే తారసపడ్డాడు, ఆయనే తిరుగాడుతూ పనిచేసినట్టే కనిపించింది నాకు. అవునమ్మా. అందులో కరసేవకులు ఎంతమంది బలిదానాలు చేశారు, ఎంతమంది పోరాటాలు, ఎంతమంది జైళ్ళకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మేము కళ్ళ ముందమ్మ వాళ్ళ తుపాకీకుళ్లతో కాల్చేయటం, వాళ్ళు వెళ్ళటం, ఆ సరియు నదిలో వాళ్ళకి ఇసుక మూటలు కట్టి వాళ్ళ నదిలోకి తోసేయడం, అక్కడ హెలికాప్టర్ మీద వచ్చి గుంబజ మీదకి ఎక్కి వాళ్ళు జెండాలు ఎగరేస్తుంటే అక్కడికక్కడే కాల్చి పిట్టలను కాల్చినట్టు కాల్చేయటం, ఇవన్నీ చూసాం కదా. వాళ్ళందరూ గుర్తుకు రాకుండా ఎలా ఉంటారో చెప్తలే. ఎంతమంది తల్లులు వాళ్ళ బిడ్డల్ని పంపించారమ్మా. ఎంతమంది చెప్పకుండా వెళ్ళిన వాళ్ళు వెళ్ళిపోయాంగా, బోల్డ్ మంది చెప్పకుండా వచ్చేసారు. అలాంటివన్నీ నేను కళ్ళతో చూసిన దృశ్యాలు కదలాడుతాయి కదా, అవన్నీ చూసినప్పుడు మరి కొంచెం ఆ భావోద్వేగం, అన్ని రకాలైనటువంటిది కలబోత. ఇప్పుడు నాకున్నటువంటి భావాలన్నీ కూడా అవన్నీ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళం కాబట్టి అప్పటికి ఇప్పటికీ అంటే మీ అందరికీ ఏమిటి నిజం చెప్పాలంటే, ఇప్పుడు మీరు పిల్లలు, మీకు అప్పుడే తెలియదు. ఇప్పుడు ఒక బాహుబలి సినిమా తీసి ఫస్ట్ హాఫ్ చూపించుకోకుండా ఒక్క సెకండ్ హాఫే చూపిస్తే ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఓన్లీ సెకండ్ హాఫే చూస్తారు మీరు, కానీ ఫస్ట్ హాఫ్ చూడలా. అమ్మ, నాన్నగారు వెళ్ళారు కరసేవకుడిగా 92లో వెళ్ళారు వరంగల్ నుంచి. మధ్యలో అరెస్ట్ తెలుసుంటుంది ఆ అనుభూతి అనేది మామూలుగా పోదమ్మా, అంత అనుభవాలమ్మ. ఆనాడు తుమ్మలూరు లక్ష్మీనారాయణ గారు, అశోక్ సింగాజీ, తోష్నివాల్ గారు, విష్ణుహరి దాల్మియాజీ, సదానంద కాకడే, అందరి పేర్లు కొన్ని గుర్తు రావట్లేదు. ఎంతమంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మనకి ఏపీ సోమయాజులు గారు, రాఘవులు గారు, వీళ్ళందరూ కూడా ఎంతో తిరిగి, మల్లికార్జునరావు గారు, గుండేరావు గారు, ఎంతమంది అందరినీ గుర్తు చేసుకోవాలి. అవునమ్మా. సాధ్వి రితంబర ఎలా ఉంటారో, ఉమాభారతి గారు ఎలా ఉంటారో, వీళ్ళందరినీ కూడా మా భారతి, సాధ్వి రితంబర, వీళ్ళు ఎంతమంది జాతిలో మేలుకొలుపు చేశారు. అవునమ్మా. ఎందుకంటే ఆ రోజుల్లో 18 గంటలు 18 గ్రామాలు పర్యటించాను నేను. అప్పుడు పబ్లిక్లో వచ్చినటువంటి ఇది, అప్పుడు మళ్ళీ అప్పటి వరకు ఒకలాంటి ఒక విస్మృతిలో ఉన్నాం మనం. అప్పుడు ఇంత మీడియా లేదుగా. అవును కదా. ఆ మీడియా ఇంకొకటి ఏంటి, ఇక్కడ స్పష్టంగా మనం చెప్పుకోవాల్సిన విషయం, చాలా స్పష్టంగా చెప్తున్నాం. అప్పుడు ఈ మీడియా అందరూ కూడా ఇది ఎవరు ప్రోత్సహించాల, ఉన్న కొద్ది మీడియా కూడా వాళ్ళంతటా వాళ్ళుగా ప్రోత్సహించకపోగా విమర్శించారు. దాన్ని బ్లాక్ డే అన్నారు కదమ్మా, డిసెంబర్ బ్లాక్ డే అన్నారు, విమర్శించారు. ఇవాళ మొన్న వచ్చినటువంటి స్వామీజీలని పేరు చెప్పను కానీ చాలామంది వెక్కిరించారు, వ్యతిరేకించారు. ఇవాళ అంతా అయిపోయేసరికి జై సియారాం అంటూ ముందు వరుసలో నిలబడుతున్నారు. అది బాధ కలిగించింది నాకు. అది బాధగా విమర్శించిన వాళ్ళందరూ ముందు వరుసలో నిలబడ్డారు VVIPsగా. నేను అన్నది తప్ప లేదమ్మా. నా బాధలో ఏమైనా తప్పుందా? లేదమ్మా.
పోరాటం కనిపించింది. ఆ పోరాటం తర్వాత ఆ ఆవేదన అనేది ఉంటుంది కదా, మనకి ఉంటుంది కదా. ఖచ్చితంగా. ఇప్పుడు రామదాసు కీర్తన ఉందమ్మా, తక్కువేమి మనకు రాముడు ఒక్కడు వరకు అని మనకేం లోటు ఉండదు రాముడు ఉంటే, బట్ రాముడికే ఒక లోపం అక్కడ తక్కువే కనిపిస్తోంది కదా, ఇల్లు అనేది లేదు అనే ఒక భావన ఉంది కదా. కదమ్మా, తన రూమ్ కి తను వచ్చేసాడు, ఇప్పుడు వచ్చేసాడు, ఇంట్లో టెంట్లో ఉండక్కర్లేకోకుండా ఇంకది అది మాత్రం పట్టుదలగా నా రాముడికి టెంట్లో ఉండడానికి వీలు లేదనేటువంటి ఒక పట్టుదలతో రాముడిని ఆ విధమైనటువంటి భవ్యమైన మందిరంలోకి పంపించడంలో ప్రధాని గారు పొందినటువంటి ఆ అనుభూతి అదంతా కూడా నమస్కరించాల్సిన చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం. చాలా పూనకాలు వచ్చినట్టుగా ఆ రోజు వెళ్ళడం ఒక అనుభూతి అనేది మీరు చెప్పినట్టుగా ఎవరికి మాటల్లో వర్ణించలేరు. ప్రతి ఒక్కరూ కూడా తన్మయత్వంలో ఉండిపోయారు అక్కడ. రాముడికి వనవాసం 14 ఏళ్ళేమో కావచ్చు, కాకపోతే తన సొంత ఇంటికి చేరడానికి 500 ఏళ్ళు పట్టింది అనేటువంటి భావన అందరిలోనూ కనిపించింది కదా. అవును, కనిపించింది ఆ రోజు. అప్పట్లో ఈ పత్రికలు ఏమీ వేయటం లేదని చెప్పాము. అయోధ్య అని ఒక పత్రిక నడిపారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. దానిలో మన కందర్ప రామచంద్రరావు గారు, మల్లికార్జునరావు గారు, ప్రొఫెసర్ మల్లికార్జునరావు గారు వీళ్ళంతా బాగా కృషి చేసి అందరికీ కూడా పత్రిక ద్వారా విషయాలను కూడా తెలియజేశారు. వాళ్ళని కూడా గుర్తు చేసుకోవాలి మనం. ఎవరి పాత్ర వాళ్ళు నిర్వహించారు. ఇక ఈ మొత్తం సినారియోలో చూసుకుంటే ఎవరి పాత్ర వాళ్ళు నిర్వహించారని చెప్పుకోవాలి. అమ్మ, అక్కడ రాముడు ఆజానుబాహుడు అనుకుంటాం. మామూలుగా అక్కడ ప్రతిష్ఠించినటువంటి రాములల్లా కూడా చిన్న పిల్లోడు, ఇంత బాలుల్లాగా ఏం లేడు. 5 అడుగులు, ఆల్మోస్ట్ 4.5-5 అడుగులు రాములల్లా. మనం బాలరాముడు, బాలక్ రామ్ అని ఇప్పుడు పేరు పెట్టుకున్నారు. ఆయన్ని చూసినప్పుడు ఫస్ట్ ఆయన ఎలా కీర్తించాలి, ఎలా స్తుతించాలి, ఫస్ట్ గుర్తొచ్చింది ఏంటమ్మా? మనం ఇప్పటిదాకా ఏవేవో చదువుకొని వచ్చాం రాముడికి సంబంధించి. అయితే ఒకసారి నేను చెప్తాను అది. मेरे राम को सादर प्रणाम, राम मेरे राम, सिया राम सीताराम, हनुमान के राम, भारत के राम, हम सब के राम, रोम रोम में राम, सत सत सादर प्रणाम। अवध नगरी हमारे लल्ला जो आए, सरयू मुद्र मंद्र मंद्र बहती जाए। हर्ष उल्लास वातावरण में उद्रुत छाए, प्रभु राम अपना स्थान है जो पाए। राम सीता राम मेरे राम सबके राम, रोम रोम में राम सत सत प्रणाम। सकल संसार के मर्यादा पुरुषोत्तम सीताराम मेरे राम, राष्ट्र मंगल के राम। 500 वर्षों का लंबा प्रार्थना पूर्ण इंतजार, हजारों प्राणियों का सपना हुआ जो साकार। हम सब करें प्रभु राम को बराबर प्रणाम, बार बार प्रणाम। प्रभु विष्णु के अवतार है, सदा बहा राम, राम सीताराम मेरे राम, सबके राम, रोम रोम में राम सत सत प्रणाम। हनुमान गढ़ी में जानकी के विनायक हनुमान, हृदय में सीताराम, प्रेम पूर्ण स्निग्ध मुस्कान। मेरे राम जी का सुंदर आकर्षित चेहरा, आदर्श पुरुष है अति अत्यंत न्यारा। विराजमान होंगे लल्ला अति पावन अयोध्या धाम, भजन कीर्तन में मगन सर्वजन सुबह और शाम। राम लल्ला अपने आसन पर विराजमान, कण कण में राम, अवध धरती का सम्मान। राम सीताराम मेरे राम सबके राम, रोम रोम में राम शत शत प्रणाम। నిజమే అమ్మ, ప్రతి రోమంలో ప్రతి అణువున మనకు రాముడు ఉన్నాడు. మనం రాముణ్ణి లేకుండా, రామాయణాన్ని లేకుండా మన జీవితాన్ని మనం ఊహించుకోలేము. ఇది నేను కాదు, అందరూ కూడా ఫీల్ అయినటువంటి, అనుభూతి చెందినటువంటి మేరే రామ్లల్లా మందిర్లో విరాజ్మాన్, ఆసీనుడయ్యాడు, ఆసీనుడయ్యాడు, నిలబడి ఉన్నాడు. ఇక తర్వాత కలిగిన భావన అయిపోయింది. ఒక ఘట్టం ముగుసు. ఇకేమిటి ఇప్పుడు జరగవలసిన ఘట్టం ఏంటి?
ఇక ప్రతి ఒక్కడు తప్పు చేయడానికి భయపడాలి. ధర్మానికి మారుపేరుగా, ధర్మానికి ప్రతీకగా రామో విగ్రహవాన్ ధర్మ అని శ్లోకాలు చెప్పుకోవడం కాదు. మనం ప్రతి ఒక్కడు తప్పు చేయటానికి భయపడే స్థితిలో ఉన్నప్పుడే అక్కడ రాముడు నిలబడతాడు, లేకపోతే విగ్రహమే ఉంటుంది. ఆ నిగ్రహాన్ని కోల్పోకుండా కేవలం విగ్రహాలు పెట్టుకుంటే మాత్రం గ్రహాలు ఊరుకోవనే సత్యాన్ని మనం గమనించాలి. ఇది నేను చెప్పే మాట నీకు కవిత. ఏతో ధర్మస్తతో జయ మనం. ఎస్ అమ్మా, ఇది జరగకపోతే మళ్ళీ మనం వేళాకోళానికి గురవుతాం, విమర్శలకు గురవుతాం. రాముడు కూడా ఆయన తెలుసు కదా, అరివీర భయంకరుడు. ధర్మాన్ని పాటిస్తే ఎలా ఉంటాడో, అధర్మంగా ఉంటే ఎలా ఉంటాడో మనం రామాయణంలో చూసాం. 11,000 సంవత్సరాలు పరిపాలించాడు మహానుభావుడు. కాబట్టి రామాయణం అంటే రాముడు చూపిన మార్గంలో మనం నడవకపోతే, కేవలం భజనలు, కీర్తనలు, దీపాలు వెలిగించుకుంటే మాత్రమే రాముడు దర్శనమిస్తాడని, రాముడు అనుగ్రహిస్తాడని అనుకుంటే మాత్రం చాలా పొరపాటు. ఇకనైనా కల్తీ వ్యాపారాలలో కల్తీ లేకుండా చేయండి, వ్యాపారాలు ధర్మబద్ధంగా చేయండి, ఉద్యోగాలు నీతివంతంగా ఉండండి, మాట్లాడే ప్రతి మాట కూడా ధర్మబద్ధమై ఉండాలి. ఆచరణలోనూ మాటలకి ఏమంటారు అదే కాయైన వ్యత్యాసం ఉండకూడదు. త్రికరణ శుద్ధిగా ఇవన్నీ ఉంటేనే రాముడు అనుగ్రహం దొరుకుతుంది. అందుకే సెంటర్ పాయింట్లో పెట్టుకున్నాం మనం. ఆత్మగౌరవానికి ప్రతీకే, కరెక్టే. ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలబెట్టుకున్నప్పుడు, కళంకాన్ని తీసేసామనుకున్నప్పుడు మరి మనలో కూడా కళంకం లేకుండా ఉండాలి, నిష్కల్మషంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, మనము పవిత్రంగా ఉండాలిగా. లేకపోతే ఏమవుతుంది అప్పుడు? థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మళ్ళీ మనం మాట్లాడుకుందామమ్మా. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. ధన్యవాదాలమ్మా. జై సియారాం, జై సియారాం. థ్యాంక్ యూ.